కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలను పెంపొందేందుకు గ్రామ పంచాయతీలో పథకాలను గ్రామంలోని ప్రజలు పొందేందుకు వారి నుంచి సంబంధిత పత్రాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని గ్రామ సర్పంచ్ విద్దండి సువర్ణ తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాథోడ్ రామరాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 5 కౌంటర్లు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామస్తుల విద్దండి వినోద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వారు కార్యాలయం ఆవరణంలో ప్రజల సౌకర్యం కోసం త్రాగునీరు, టెంట్ మరియు గ్రామ పంచాయతీ డబ్బు సాటింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రేషన్ కార్డు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను అతి తొందరగా అందించాలని కోరారు. నా పేరు ఇరుదండి సువర్ణ, మోతుగూడ గ్రామ సర్పంచ్ని, ఆసిఫాబాద్ జిల్లా. మా ఊర్లో 6 పథకాలు పెట్టడం జరిగింది. ప్రజలందరూ వచ్చి ఈ పథకాన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. లేని వారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. 6వ తారీఖు వరకు ఉంటుంది. చెప్పండి. మా గ్రామంలో ఉప సర్పంచ్ కానీ సెక్రటరీ గారి అందరూ సహకరించున్నారు. అందరూ వచ్చి జనాలు మంచిగా చేపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము డబ్బు సాటించడం జరిగింది. ఈరోజు 6వ తారీఖు వరకు ఉంటుంది. అందరూ జనాలు వచ్చి మంచిగా చేపించుకోవాలని కోరుకుంటున్నాను. మాది మోతుగూడ గ్రామము, గ్రామ పంచాయతీ కూడా ఇదే ఊరు, గ్రామం మోతుగూడనే, ఆసిఫాబాద్ మండలం, జిల్లా కొమరంభీం. ముఖ్య ఉద్దేశం ఏమనగా మా యొక్క గ్రామ పంచాయతీ నందు శ్రీమతి ఇర్దండి సువర్ణ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, అదేవిధంగా ఈ మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు, వీళ్ళు గ్రామంలో పనిచేస్తున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల పథకముకు సంబంధించినటువంటి పత్రాలు, దరఖాస్తు ఫారాలు తీసుకొని వాటికి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలను జిరాక్స్తో సహా పెట్టి ఇటు గ్రామ పంచాయతీ నందు సమర్పించడం జరుగుతుంది. మాకు సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి గారు నిన్ననే మా గ్రామంలో ప్రజలకు డబ్బు సాటింపు చేసి మీరందరూ 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ప్రతి ఒక్క అర్హులైనటువంటి వారు తప్పనిసరిగా మన గ్రామ పంచాయతీకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని డబ్బు సాటింపు చేయడం జరిగింది. దానికి అనుకూలంగా మేము మాకు వారు చెప్పినటువంటి ఏమేమి కావాలో మన పత్రాలను జతపరుస్తూ వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు వారి సహాయం కూడా కోరుకుంటూ మేము ప్రతి ఒక్క ప్రజలు మేము ఇక్కడ దరఖాస్తు చేసుకుంటున్నాము. ఈ యొక్క పథకాలు ప్రవేశపెట్టినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మా అధికారానికి, మరియు ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, మరియు ముఖ్యమంత్రి గారికి కూడా మేము అదేవిధంగా ఇక్కడ సహాయపడుతున్నటువంటి గ్రామ సర్పంచ్కు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీలు అందరికీ మేము ప్రజలము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పథకాలు దాదాపుగా ప్రతి ఒక్క బీద కుటుంబానికి, ప్రతి ఒక్క ఆర్థికంగా లేని వారికి కూడా చెందాలని, ఈ 6 గ్యారంటీలు కూడా అన్నీ కూడా ఏది కూడా తూచ తప్పకుండా మాకు శ్రీ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు అందించాలని మా ప్రజలకు నేను ఒక గ్రామ ప్రజలుగా, ఒక అభ్యర్థిగా, లేకుంటే ఒక దరఖాస్తుదారునిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో ఇస్తున్నటువంటి దరఖాస్తును మేము అందరము ఏమనుకుంటున్నామంటే, ఈ పథకాలైనటువంటి గ్యాస్ కానీ 500 రూపాయలకు, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి మన మహిళలకు 2500 రూపాయలు కానీ, మన కౌలు రైతుకు కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కానీ ఎక్కువ మోతాదులో చాలామంది 100 ఎకరాలు గత సంవత్సరం ప్రభుత్వం లాగా ఇయ్యద్దు వాళ్ళకు. ఎందుకంటే 20 ఎకరాల భూమి నుండి, 50 ఎకరాల నుండి, 100 ఎకరాల నుండి వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీదవారికి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు ఎక్కువ శాతం అందియాలి. భూమి లేని రైతేమో గరీబోడే ఉంటున్నాడు, భూమి ఉన్నోనికి డబ్బులు ఇస్తున్నారు. దానివల్ల బీదవాడు బీదలాగానే బతుకుతున్నాడు, ఉన్నవాడు ఎదిగిపోతున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా అంటే ఈ ప్రభుత్వము
కొత్త రేషన్ కార్డు మాత్రం తప్పకుండా మాకు కేటాయించాలా. చాలామంది పెళ్ళిళ్ళు 5-6 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేవు. వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉండడం వల్ల కొంత ఇప్పుడు ఇచ్చే పథకాలలో 6 గ్యారెంటీ పథకాలు నష్టపోయే ఉద్దేశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రేషన్ కార్డులు మాత్రం తప్పకుండా ముందు జారీ చేస్తే బాగుండే, కానీ చేస్తూ అంటున్నారు. కాబట్టి మా ప్రజల తరఫున సీఎం గారు ఇదొకటి రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తే బాగుంటుందని కొత్త నేను కోరుకుంటున్నాను. ప్రజాపాలన ప్రోగ్రాం కార్యక్రమం అనేది ఈ నేటి రోజు నుంచి 6వ తారీఖు వరకు 6వ తారీఖు 2023 జనవరి 6వ తారీఖు వరకు కొనసాగడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా మన మోతుగూడ గ్రామ పంచాయత్ మండల ఆసిఫాబాద్ జిల్లా కుమ్రం భీం ఆసిఫాబాద్ నందు నేటి రోజు నుంచి ఈ ప్రజల యొక్క అభయస్థం అప్లికేషన్ అనేది స్వీకరించబడుతున్నది. ఇట్టి ఈ అప్లికేషన్ నందు 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవేవి ఉన్నాయో అప్లికేషన్ నందు పూర్తి వివరాలు ఉన్నాయి. దీనికి ఏమేమి కావాలనేది అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందరికీ అవగాహన కల్పించడంలో భాగంగా మన గ్రామ పంచాయతీ నందు ప్రతి 431 ఇండ్లకు గాను 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కౌంటర్ నందు వాళ్ళకు ఎక్కడ జనాలు ఉన్నారో అక్కడ వచ్చి వాళ్ళ అప్లికేషన్ సమర్పించుకోవచ్చు. మన ఈ ప్రజాపాలనలో భాగంగా గ్రామ పంచాయతీ ప్రజలకు అన్ని సదుపాయాలు అనగా మనకు కుర్చీలు కానీ వాళ్ళకి తాగునీటి సౌకర్యం కానీ కల్పించడం జరిగింది. ఇటీ ప్రజాపాలన ముందు 4వ తారీఖు రోజు గ్రామ పంచాయతీ మోతుగూడ నందు సర్పంచ్ గారి శ్రీమతి సువర్ణ గారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ గారు అందరి సహకారం ఉండాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అట్టి వాళ్ళ యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలోని మోతుగూడ రాజుల గ్రామం నందు నేటి కార్యక్రమంలో భాగంగా నిన్న మొన్న 2 రోజులు డప్పు చాటింపు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ ద్వారా డప్పు చాటించడం జరిగినది. మరియు ఈ అప్లికేషన్ అనేది గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే ప్రజలకు మాకు ఏ రోజు 150 అప్లికేషన్ ఇవ్వడం జరిగినది. మేము వాళ్ళకి గ్రామ పంచాయతీ తరపునే వాళ్ళకి అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 50 అప్లికేషన్ గ్రామ పంచాయతీ ప్రజలకు ఇవ్వడం జరిగినది. ఇప్పటి వరకు మాకు 63 అప్లికేషన్ రావడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకు వికలాంగులు ఉంటే వాళ్ళకు కుర్చీలు అరేంజ్ చేయడం జరిగింది. వీల్ చైర్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ముందు. వికలాంగులకు బాగా ఇబ్బంది ఉన్నదంటే మేము వాళ్ళ ఇంటికి పోయి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దరఖాస్తు స్వీకరణ అనేది ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ఉన్నది. ప్రజలు ఎలాంటి తొందరపాటు పడకుండా 6వ తారీఖు వరకు అన్ని వాళ్ళకి దరఖాస్తు చేయడం జతపరచాలో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని సరైన సమయం 6వ తారీఖు వరకు అప్లై చేసుకోవడం అని జరిగింది. చేయాలని సూచించడం జరిగింది పై అధికారులు. ప్రారంభమైనది. బహుశా అస్తలు కావచ్చు రేపు నుండి 4వ తారీఖు గ్రామ సభ ఉన్నది. ఆ రోజు ప్రజాప్రతినిధులు పై అధికారులు కూడా అందరూ రావడం జరుగుతుంది. మధ్యాహ్నం